హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఎడిట్ జోన్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే హైదరాబాద్ మోడల్ యాటిట్యూడ్ వీడియో ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలి చెప్తాను. దానికంటే మీరు అందరైతే ఏం చేస్తారంటే మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వీడియో ఎడిటింగ్ అండ్ నేను చేసే ఒక ప్రతి ఫోటో ఎడిటింగ్ కూడా. ఈరోజు నేను మీకు డిస్క్రిప్షన్లో నేను మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, ఫాలో చేయండి. అలానే టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోయింది. నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఇస్తాను, ఏకంగా XML ఫైల్స్ అయితే ఇస్తాను. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా షార్ట్ అనేది అప్లోడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో అయితే XML ఫైల్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ యాప్ నేను ప్రో వర్జన్లో ఇస్తాను, వితౌట్ వాటర్ మార్క్ లేని యాప్ ఇదైతే. ఇప్పుడు నేనైతే ఎడిటింగ్ అయితే లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో సింపుల్గా న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోగానే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే నేనైతే కొన్ని ఎడిటింగ్స్ అనేది అయితే చేసుకున్నాను. XML ఫైల్స్ అవి ఇది చూడండి, XML ఫైల్స్ అయితే చేసుకున్నాను ముందే. సో ఏం చేస్తారంటే ఇక్కడైతే ఈ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక నంబర్స్ మీద క్లిక్ చేసుకొని ఫోటో అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఫస్ట్ అన్ని ఫోటో అనేది యాడ్ చేసుకోండి. మీరైతే ఒక్కొక్క ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో ఇట్లా అనేది ఫోటో అనేది యాడ్ చేసుకుంటా పోండి. ఎడిటింగ్ అనేది ఇప్పుడైతే నేను చూడండి, ఇక్కడ నుంచి అయితే ఎడిటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇక్కడైతే 2 లేయర్స్ ఉన్నాయి, ఏదో ఒక లేయర్ మీద సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ వచ్చేసి మీకు నచ్చిన ఫోటో అనేది ఎడిట్ చేసుకోండి. ఫోటో అనేది ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలానే ఇంకొక లేయర్ దగ్గర ఎడిట్ చేసుకోండి. సో సెకండ్ లేయర్ మీద క్లిక్ చేసుకున్నాక కలర్ అండ్ ఫిల్ వచ్చేసి మీ యొక్క ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాక ఫోటో అనేది అయితే ఎడిట్ చేసుకోండి. ఇప్పుడైతే సర్కిల్ ఆప్షన్ ఉంటుంది, కలర్ అండ్ ఫిల్ వచ్చేసి ఇలా అనేది ఎడిటింగ్ అనేది చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ కలర్ అండ్ ఫిల్ షేప్ అయితే కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి. అలానే కొన్ని ఇమేజెస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఫోటో లేయర్ అనేది చాలా అమేజింగ్ ఉంటాయి. అంటే రావాలంటే ఇక్కడైతే బార్డర్ వేసుకుందాం. బార్డర్ ఇక్కడ చూడండి, బార్డర్ అండ్ షాడో ఉంటుంది. బార్డర్ అండ్ షాడో మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని అక్కడైతే 3 లేయర్స్ ఉంటుంది. 3 లేయర్స్ దగ్గర వచ్చి సెకండ్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న యాడ్ బార్డర్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని కొంచెం సైజ్ చేస్తే బార్డర్ అనేది లుకింగ్ అనేది వచ్చేసినాక ఇప్పుడు చూడండి, ముగ్గురికి అనేది చూడండి లేయర్స్ వరకు అయితే వచ్చేస్తుంది సో మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక సో సేమ్ ప్రాసెస్ చేసుకోండి. ఇక్కడ 3 లేయర్స్ మీద క్లిక్ చేసి సెకండ్ లేయర్ మీద యాడ్ బార్డర్ దగ్గర అయితే కొంచెం బార్డర్ అనేది చేసుకోండి. అడ్జస్ట్ కలర్ అండ్ ఫిల్ వచ్చేసి మళ్ళీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి.
ఇక్కడైతే పిక్ని అయితే ఎడిట్ చేసుకోండి. బార్డర్స్ అనేది ముందే ఆల్రెడీ ప్రాసెస్ అయితే ఉంది. XML ఫైల్ నేను ఇస్తాను తప్పకుండా. సో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. కొంచెం పైకి స్క్రోల్ చేసి ఈ లేయర్ మీద సెలెక్ట్ చేసిన కట్ అండ్ ఫిల్ ఆప్షన్లో అయితే వచ్చేసండి. వచ్చినాక లేయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. కట్ అండ్ ఫిల్ వచ్చేసినాక వీటినైతే సేవ్ చేసుకోండి. తీసుకున్నాక కట్ అండ్ ఫిల్ తీసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే రిటర్న్ చేసుకోండి. లాస్ట్కి మీకు నచ్చిన ఈ యొక్క పిక్ అనేది సెలెక్ట్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ వచ్చేసినాక చూడండి. ఇప్పుడైతే చూడండి ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. సో పిక్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఎఫెక్ట్స్ అనేది ఏం లేదు. సో బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసినాక ఎక్కడైతే కనిపిస్తుంది కదా షేక్ ఎఫెక్ట్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం పైకి కొంచెం చూడండి మూవ్ చేస్తుంది. ఇక్కడైతే ఫస్ట్ లేయర్ ఉంటుంది. ఫస్ట్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ దగ్గర అయితే వచ్చేసండి. ఎఫెక్ట్స్ మీద వచ్చేసినాక ఇక్కడైతే అన్ని ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. సో 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్స్ బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసినాక ఇక్కడైతే చూడండి బీట్ మార్క్ మీద సెలెక్ట్ చేసుకొని లేయర్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ దాంట్లో వచ్చేసండి. ఇక్కడైతే ఎఫెక్ట్స్ యాడ్ ఏం లేదు. 3 డాట్స్ మీద సెలెక్ట్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకున్నాక చూడండి నెక్స్ట్ షేక్ ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక ఇక్కడైతే ఇంకొక లేయర్ తీసుకోండి. ఎఫెక్ట్స్ దగ్గర అయితే వచ్చేసండి. ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. బీట్ మార్క్ ఉంటుంది. అక్కడ కూడా ఆల్రెడీ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో చూడండి సో 3 డాట్స్ మీద ట్యాప్ చేసినాక ఎఫెక్ట్స్ ఇక్కడ ఉంటే యాడ్ చేసుకోండి. సో బార్డర్ అయితే యాడ్ చేసుకున్నాం. సో ఇక్కడ అనేది ఎఫెక్ట్స్ అనేది ఏం లేదు. బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసిన కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నాక ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఈ డాట్ మీద ట్యాప్ చేసి ఇక్కడైతే కనిపిస్తుంది కదా అన్ని ఎఫెక్ట్స్ కాపీ ఎఫెక్ట్స్. బీట్ మార్క్ దగ్గర అయితే ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. పైకి స్క్రోల్ చేసుకోండి. ట్యాప్ చేసి క్లిక్ ఆన్ ది 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్. సో దీన్ని ఫోటో మీద ట్యాప్ చేసినాక ఇక్కడైతే ఎఫెక్ట్స్ ఉంటుంది. ఎక్స్పోజర్, కామా, బ్రైట్నెస్ అండ్ సాచురేషన్, బ్లూ స్కాన్. సో లేయర్ మీద ట్యాప్ చేసిన కొంచెం అయితే జూమ్ అవుట్ చేసుకోండి. యాక్సెప్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నాం. బ్లూ స్కాన్ వచ్చేసినాక ఈ లేయర్ మీద ట్యాప్ చేసినాక ఇక్కడైతే బ్యాక్ వచ్చేసినాక ఎఫెక్ట్స్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడైతే ఎఫెక్ట్స్ దగ్గర అయితే వచ్చేసింది కాపీ ఎఫెక్ట్స్. బీట్ మార్క్ దగ్గర వచ్చేసింది. మళ్ళీ రిటర్న్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి నాకు ఏం చేస్తారంటే
చూద్దాం. పేస్ట్ ఎఫెక్ట్స్, ఇప్పుడు 3 డాట్స్ ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్. సో చూసారా ఎఫెక్ట్స్ అనేది ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తాను, బ్యాక్ వచ్చేసినాక విత్ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది. ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్స్. చూడండి ఎఫెక్ట్స్ కూడా వచ్చేసినాయి. చూసినాక కీ ఫ్రేమ్స్ అనేది కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ యానిమేషన్ అని చెప్తాను. 3 డాట్స్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్. ఇక్కడ కూడా పేస్ట్ ఎఫెక్ట్స్ పెట్టుకోండి. చూడండి మనకైతే ఇక్కడ కావాల్సిన ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. అన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. ట్యాబ్ చేసినాక డాట్స్ దగ్గర అయితే వచ్చేసండి. సో ఇప్పుడు ట్యాబ్ చేసినాక ఎఫెక్ట్స్, యాడ్ ఎఫెక్ట్స్ టైప్ సర్చ్ గ్లో స్కాన్ ఉంటుంది. గ్లో స్కాన్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే కనిపిస్తుంది కదా ప్రీసెట్స్. ఎస్, ఎఫెక్ట్స్ దగ్గర తీసుకోండి. తీసుకున్నాక ఏం చేస్తారంటే మోషన్ బ్లర్ ఉంటుంది, ఆన్ చేసుకునే ఎఫెక్ట్స్ అన్నీ. చూడండి ఇప్పుడైతే అయిపోయింది. సో ఏం చేస్తారంటే ప్లస్ మీద క్లిక్ చేసుకొని అక్కడ కనిపిస్తున్న ఆడియో ఆప్షన్ కొంచెం సైడ్కి అయితే స్క్రోల్ చేసుకొని లాస్ట్లో ఉంటుంది. సో కనిపిస్తుంది ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. సో 100 అనేది పెట్టుకోండి. సో చూడండి దౌలత్ నే నెచ్చిండు మునగాడు, మునగా పుట్టిండు ఈ రోజు. దౌలత్ మునగాడు మస్త్ కలందరు ఒకడే, కాసాబులే 100 కేజీ కేకులే, రత్నంతా కేకలే, సూపర్ టక్కర్లా. సాంగ్ ట్యాప్ చేసి థర్డ్ లేయర్ క్లిక్ చేసుకోండి. అంతే, ఎక్స్పోర్ట్ కనిపిస్తుంది. ఎక్స్పోర్ట్. సో చూడండి ఇంతకీ మన వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడైతే కనిపిస్తుంది సేవ్ ఆప్షన్. సేవ్ చేసేయండి, అయిపోయింది. సేవ్ టు గ్యాలరీ ఆప్షన్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్ కంటెంట్స్. థ్యాంక్స్.